వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై జరిగిన దాడిపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ స్పందించారు. కేటీఆర్ ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడంగానే పరిగణించాలన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఫోన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ కు ఫోన్ కాల్స్ వెళ్లడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. సమగ్ర కులగణనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. సమగ్ర సర్వేకు ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులలో ఒక బీఆర్ఎస్ నాయకులు చొరబడి అధికారులపై దాడి చేయడాన్ని బీసీ పొలిటికల్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందు పోలీసులు విడుదల చేసిర్రు. ఒక సురేష్ అనే వ్యక్తి వాళ్ళతో రైతులతో కలిసి దాడి చేసినట్లు కొన్ని విజువల్స్ కూడా మనకు రిలీజ్ చేశారు. మళ్ళీ ఆయన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో 42 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఇంతకుముందు పోలీసులు ఒక రిలీజ్ చేశారు. ఈయన 42 సార్లు మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ గారితో 6 సార్లు మాట్లాడారు. మరి దీని వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడినటువంటి వారిని ఉపేక్షించకూడదని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులలో ఒక బీఆర్ఎస్ నాయకులు చొరబడి